మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో 17 మంది చిన్నారులు స్వేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ తాగిన తరువాత మరణించారు. ల్యాబ్ పరీక్షల్లో ఆ సిరప్లో 48.6% డైథిలిన్ గ్లైకాల్ (డీజీ) ఉన్నట్లు బయటపడింది. ఇది తీవ్రమైన విషపదార్థం. ఇది మూత్రపిండ వైఫల్యానికి మరియు మరణానికి కారణమవుతుంది. SR-13 బ్యాచ్ 2025 మేలో తయారైంది. విస్తృతంగా పంపిణీ చేయబడింది. అధికారులు స్వాధీనం చేసుకునే సమయానికి 433 సీసాలలో 222 సీసాలు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ ఘటన తరువాత స్వేసన్ ఫార్మా యజమాని ఎస్. రంగనాథన్ను నేరపూరిత నిర్లక్ష్యం మరియు భారత ఔషధ సౌందర్య ఉత్పత్తుల చట్టం ఉల్లంఘనలపై అరెస్టు చేశారు. అలాగే ఆ సిరప్ రాసిన స్థానిక వైద్యుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో తయారీ కేంద్రంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. తుప్పు పట్టిన యంత్రాలు, అశుభ్రమైన పరిసరాలు, అర్హత కలిగిన రసాయన శాస్త్రజ్ఞుల లేమి మరియు పరీక్షించని ముడి పదార్థాల వినియోగం. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే ముఖ్య రసాయనాన్ని ప్రమాణపత్రం లేని పారిశ్రామిక సరఫరాదారుల నుంచి కొనుగోలు చేశారు, కానీ నాణ్యతా పరీక్షలు ఒక్కటీ చేయలేదు. నియంత్రణాధికారులు మొత్తం 300కు పైగా ప్రధాన ఉల్లంఘనలు గుర్తించారు. ఇవి వ్యవస్థాగత నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాయి. ఈ విషాదం దేశవ్యాప్తంగా ఔషధ రీకాల్లో మరియు ఔషధ భద్రతా వ్యవస్థపై విస్తృత పరిశీలనకు దారితీసింది. నిపుణుల ప్రకారం కోల్డ్రిఫ్ ఘటన భారత ఔషధ పరిశ్రమలో ఉన్న నియంత్రణ లోపాలను బహిర్గతం చేసింది. ముడి పదార్థాల సేకరణ నుంచి మార్కెట్లో విడుదలైన తర్వాత పర్యవేక్షణ వరకు. ఈ సంఘటన గాంబియా మరియు ఉజ్బెకిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ కఫ్ సిరప్ దుర్ఘటనలను గుర్తుచేస్తోంది. అక్కడ కూడా డీజీ కలుషిత భారతీయ సిరప్స్ వల్ల డజన్ల కొద్దీ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రజల్లో ఔషధాలపై నమ్మకం కదిలిపోయింది మరియు దేశవ్యాప్తంగా కఠిన నియంత్రణలో పరిశ్రమ బాధ్యత, బాధిత కుటుంబాలకు పరిహారం కోసం గళం వినిపిస్తోంది.